తెలుగు ఫ్లేమ్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంటింటి రామాయణం సీరియల్ స్టార్మాలో చక్కటి ట్విస్టులతో ప్రేక్షకులని ఆకట్టుకుంటోంది. శ్రీకర్తో తన పెళ్లి ఆగిపోయినందుకు, కమల్తో తన పెళ్లి జరిగినందుకు పల్లవి మెట్టినింటి వాళ్ళందరి మీద పగతో రగిలిపోతూ ఉంటుంది. స్వాతి అనే యువతిని ఆధారంగా చేసుకుని అక్షయ్ని జైలు పాలు చేస్తుంది. వీడియో క్లిప్ ఫేక్ అని తేలడంతో అక్షయ్ బెయిల్ మీద బయటకొస్తాడు. ఇందులో పల్లవి హస్తం ఉందేమోనన్న సందేహం అవనిలో మొదలవుతుంది. ఆ అనుమానం ఇవాల్టి ఎపిసోడ్ లో నిజమైంది. అవని ముందుగానే రెడ్ హ్యాండెడ్ గా పల్లవి స్వాతితో మాట్లాడుతూ దొరికిపోతుంది. స్వాతిని ఇండియాలో ఉండొద్దని బెదిరించడం కూడా అవని వింటుంది. అవని పల్లవి చెంప పగలగొట్టి నిలదీస్తుంది. దాంతో పల్లవి తన మనసులో ఉన్న పగని, ద్వేషాన్ని అవని ముందు వ్యక్తపరుస్తుంది. ఈ కుటుంబం నాశనం కోరుకుంటున్నానంటూ చెప్తుంది. ఇక నుండి ఇద్దరం ఓపెన్ గేమ్ ఆడుదాం అంటూ అవని ముందు సవాల్ విసురుతుంది. ఎలాగైనా ఈ కుటుంబాన్ని ముక్కలు చేస్తానని సవాల్ విసురుతుంది. అవని పల్లవి చేసే కుట్రల నుండి కుటుంబాన్ని ఎలాగైనా కష్టాల పాలు కాకుండా కాపాడుకోవాలి అని అనుకుంటుంది. శ్రీకర్ని, శ్రేయని ఇంటికి తీసుకొని రావాలని అవని ప్లాన్ చేస్తూ ఉంటుంది. అవని అనుకున్న దాన్ని ఎలాగైనా జరగకుండా చేయాలని ప్లాన్ చేస్తుంది పల్లవి. మరి శ్రీకర్ని ఇంట్లో నుండి వెళ్ళగొట్టే ప్లాన్ లో పల్లవి నెగ్గుతుందా? అవని పల్లవిని ఎలా ఎదుర్కొని శ్రీకర్ని, శ్రేయని ఇంట్లోకి తీసుకురాబోతోంది అన్నది ఇంటింటి రామాయణం సీరియల్ ను స్టార్ మాలో రాత్రి 8:30 మిస్ కాకుండా చూడండి. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన అప్డేట్స్ మీ వరకు రావడానికి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టేయండి. తెలుగు ఫ్లేమ్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.